హలో అండి, అందరికీ నమస్కారం. నేను మీ గాయత్రిని. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నానండి. ఇవాళ సండే కదా, ఏంటి ఇవాళ మీ ఇంట్లో స్పెషల్? నాకు సండే అయినా రెస్ట్ ఉండదు. ఇవాళ మా వారికి బయట డ్యూటీ వేశారని ఎర్లీగా లేచేశాను. ఇక నేనే వెళ్ళి అన్నీ తెచ్చుకోవాలి. వెళ్ళేటప్పుడు నన్ను అక్కడ వదులుతానని చెప్పారు. ఫిష్ కర్రీ అయినా చికెన్ అయినా తీసుకురావాలి అనుకుంటున్నాను. ఏదో ఇంకా డిసైడ్ అవ్వలేదు. అయిపోయి వెళ్ళి తీసుకురావడమే. చాలామందికి మన ఛానల్ లోగో అండ్ నేమ్ మార్చినట్టు తెలియదండి. ప్లీజ్ ఒకసారి చెక్ చేసుకోండి. చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండానే వీడియోస్ చూస్తున్నారు. ప్లీజ్ అలా మాత్రం చేయొద్దు. నాకు మీరు సపోర్ట్ ఇవ్వండి ప్లీజ్. నేను కూడా న్యూగా ఛానల్ స్టార్ట్ చేశాను కదా. ఇకపోతే ఉదయాన్నే నేను రెడీ అయిపోయాను. స్నానం చేసేసి ఇక వాకిలి చిమ్మేసి అంతా ముగ్గు పెట్టేస్తే సరిపోతుంది. బాగా డస్ట్ పడుతుందండి. ఉదయం లేచేసరికి మట్టి చాలా పట్టేస్తుంది. ఇదంతా క్లీన్ చేసుకోవడానికే సరిపోతుంది నాకు. అసలు కలర్ కూడా బాగా షేడ్ అయిపోయిందనమాట. అక్కడ చూడండి మీకు ఎలా కనిపిస్తుందో. నేను వాటర్ పోసి కడిగితే బాగుంటుంది, మంచి థిక్ రెడ్ కలర్ లాగా. అదే వాటర్ పోయకుండా ఉంటే ఇలా ఉంటుంది వేషము. అదండి విషయం. ఇంకోటి ఏంటంటే ప్లీజ్ అందరూ లైక్ చేయండి, కామెంట్ చేయండి. మీరు ఎన్ని లైక్స్ ఇచ్చి ఎంత సపోర్ట్ ఇచ్చి ముందుకు పుష్ చేస్తూ ఉంటే తొందరగా నేను కూడా రీచ్ అయిపోతాను అనమాట. చాలా డిస్కరేజ్మెంట్గా ఉందండి. ఇంత కష్టపడి నేను మీకోసం వీడియోస్ చేస్తుంటే నాకు సపోర్ట్ దొరకట్లేదు ఏంటి అని అదే బాధగా అనిపిస్తుంది. చూడండి వాకిలి కడిగి ముగ్గు పెట్టేశాను. ముగ్గు వేసేసాను. రోజుకు ఏదో ఒకటి నాకు వచ్చిన ముగ్గు వేసేస్తూ ఉన్నాను. మిమ్మల్ని ఇలా అడుగుతున్నందుకు ఏమనుకోకండి. మీరు నా ఫ్యామిలీ ఫ్రెండ్స్ కదా, అందుకనే మిమ్మల్ని అడుగుతున్నాను. ఇక బట్టలు నానబెట్టాను. ఇదంతా క్లీన్ చేయాలి. ఫ్లోర్ అంతా బాగా అదొకలాగా అయిపోయింది. ఇక చెట్లన్నీ మొన్న నాటానండి. చిన్న చిన్న బాక్స్లోకి అట్లా ఉంటాయి కదా వేస్ట్ బాక్స్లు, దాంట్లోకి మార్చాను. నేను నైటే గిన్నెలన్నీ కడిగి పెట్టేశాను అనమాట. ఇక అవన్నీ సర్దుకుంటూ ఉన్నాను. మా వారు స్నానానికి వెళ్ళున్నారు. ఇక ఆయన వచ్చేలోపు నేను ఇవన్నీ సర్దేసుకుంటే సరిపోతుంది. ఫిష్ కూడా వెళ్ళి వచ్చేసానండి. ఫిష్ తీసుకొచ్చాను. ఇక అందుకనే చింతపండు అవన్నీ నానబెడుతున్నాను. నేను 1 కేజీ ఫిష్ తీసుకున్నానండి. ఇది మా నెల్లూరు స్టైల్ చేపల పులుసు. దీనికి నేను ఒక 50 గ్రామ్స్ కంటే కొద్దిగా తక్కువ, 50 గ్రామ్స్ అయినా సరిపోతుంది చింతపండు. అలా తీసుకోవాలి. నేను ఎప్పుడు పెన్ను పెన్సిల్ మార్కర్ ఇక్కడ పెట్టుకుంటాను. చేపల్ని బాగా కడిగేసి అందులో కొద్దిగా పసుపు ఉప్పు కారం అన్నీ వేసి ఇలా మిక్స్ చేసేసుకోవాలి. బాగా పట్టించేయాలన్నమాట ముక్కలకి. బాగా పట్టించేస్తే అప్పుడు కొంచెం మసాలా అంతా పడుతుంది కదా, కూర టేస్ట్ అనేది బాగుంటుంది. నేను ఇందుకోసం 3 ఆనియన్స్, 4 టమాటాలు, తర్వాత 1 మామిడికాయ తీసుకున్నాను అనమాట. మీడియం సైజు తీసుకోండి మీరు. 3 ఆనియన్స్ అవి అట్లా అంతా మిక్స్ చేసి అన్నీ కట్ చేసి పెట్టేసుకోండి. ఇక ఇవి పోతే నేను మొన్న తీసుకున్నానండి మీషోలో. ఫ్రిడ్జ్కు అట్లా ఉంటుంది కదా, ఫ్రిడ్జ్లో పెట్టుకోవడానికి అన్నట్టుగా బాక్స్ తీసుకున్నాను. ఇక ఆనియన్స్ అన్నీ కొంచెం ఆయిల్ వేసేసి అందులో మీరు కొంచెం జీలకర్ర, ఆవాలు, మెంతులు వేసేసి వేయించేయండి. అప్పుడు ఇవి ఫ్రై చేయండి. ఇవి కొంచెం గోల్డెన్ బ్రౌన్లోకి వచ్చిన తర్వాత టమాటా ముక్కలు, ఇక మామిడికాయ ముక్కలు వేసేసి కొంచెం ఉప్పు అట్లా వేసి మీరు ఫ్రై చేశారనుకోండి కొద్దిగా మగ్గిపోతుంది అనమాట. ఎప్పుడైనా కూరలు తొందరగా మగ్గిపోవాలి అంటే టమాటా ముక్కలు అవి మగ్గిపోవాలంటే ఉప్పు వేసుకోవాలి. ఇక కొంచెం మగ్గిన తర్వాత నేను చింతపండు నానబెట్టుకున్నాను కదా, అది కూడా ఇందులో వేసాను. ఆ చింతపండు రసంతో పాటు మీరు కొద్దిగా ఇంకొంచెం వాటర్ కూడా యాడ్ చేసుకోవాలి. అందులోనే 4 స్పూన్లు కారం, 4 స్పూన్ల ఉప్పు కూడా వేసాను. చూసుకొని వేసుకోవాలి. ఇవి ఇలా తెరులుతుంది కదా, అప్పుడు ముందుగా మనం రెడీ చేసి పెట్టుకున్నాం కదా మసాలా పెట్టి, ఆ ఫిష్ ముక్కలన్నిటిని ఇందులో వేసేయండి. ఇందులో వేసి కొంచెం సేపు అయ్యాక మీరు చెక్ చేసుకోండి ఉప్పు కారం. నేనైతే దీన్ని వేయకముందే చెక్ చేసుకుంటాను. నేనైతే అసలు నాన్ వెజ్ తినాను కదా, అందుకని ముట్టుకోను అనమాట. ఇంకా వేస్తే ఇలా దగ్గర పడిపోయిన తర్వాత నేను ఇట్లా ఒక పౌడర్ ప్రిపేర్ చేసుకుంటానండి పులుసులకి. వాటికి మెంతులు, ఆవాల పొడి,
దాన్ని ఫైనల్గా ఇక్కడ ఇట్లా చల్లేస్తున్నాను. కొద్దిగా నేను ఫిష్ కర్రీ మసాలా కూడా వేసాను. ఇంకా ఫైనల్గా ఏముంది, కొత్తిమీర కరివేపాకు వేసి కొంచెం చూసుకొని వేసుకోండి మీరు, చింతపండు పులుసు కానీ అవన్నీ, అప్పుడు టేస్ట్ బాగుంటుంది. ఇలా ఇవన్నీ వేసేసిన తర్వాత దించేసేయండి. ఇవి తీసుకున్నాను, మళ్ళీ మీకు చెప్పడం మర్చిపోయాను, నాకు చెట్లు బాగా పిచ్చి కదా, మొక్కలు పిచ్చి, అందుకని ఇవి ఇంట్లో అట్లా స్టాండ్ పాట్ టైప్లో ఉంటుంది కదా అని తీసుకున్నాను. నాకు 350 అలా పడింది, ఇది 380 అనుకుంటా అండి. క్వాలిటీ అయితే బాగుంది, కానీ ఎక్కువ పెట్టానా డబ్బులు అని అనిపిస్తుంది. నా వీడియోస్ నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, నన్ను సపోర్ట్ చేయండి. బాయ్.